వెండి పడగలు శ్రీకాళహస్తీశ్వరుని ఆలయ అధికారులకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. వాటి జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కానీ కుప్పలుగా పేరుకుపోయిన వెండి పడగల నిల్వలను ఎలా సద్వినియోగం చేయాలో తెలియక మీనమిషాలు లెక్కిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల సంపద వైపు ఆలయ అధికారులు ఎందుకు చొరవ చూపించడం లేదు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తీశ్వరుని క్షేత్రం ఇది. దక్షిణ కైలాసం. వేల మంది భక్తులతో ముక్కంటి ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. రాహుకేతుల పూజలకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలసర్పదోష నివారణకు ప్రతిరోజు వందల మంది భక్తులు వస్తూ ఉంటారు. పరిహారం కోసం నాగపడగలకు పూజ చేస్తారు. సర్పదోషం, కుజదోషం ఆ పూజలతో తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గత 25 సంవత్సరాలుగా వెండి సర్పాలతోనే మనం ఇక్కడ రాహుకేతు పూజ నిర్వహించడం నాకు తెలిసినటువంటి విషయము. రజతము అనేటువంటిది ఆవాహన ప్లస్ ఉద్వాసనకి సవ్యంగా ఉంటుంది అనేటువంటి భావంతో పూర్వీకులు ఈ యొక్క వెండిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వెండి సర్పాల మీదే చేయడం ద్వారా రజతము అనేటువంటి లోహానికి గ్రహణ శక్తి ఉంది కాబట్టి ఆ వారి యొక్క దోష పరిహారం జరుగుతుంది అనేటువంటి భావంతో పూర్వం నుంచి కూడా ఈ యొక్క రజత సర్పాలను పెట్టి పూజ చేయడం సంప్రదాయంగా వస్తోంది. రోజు రమారమి 2000కు పైగా సర్పదోష నివారణ పూజలు జరుగుతాయి. రాహుకేతు పూజలకు ప్రతి భక్తుడికి 2 వెండి నాగ పడగలను దేవస్థానమే అందిస్తోంది. ఇలా రాహుకేతు పూజల ద్వారా దేవస్థానం ఏడాదికి 50 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. పూజ తర్వాత భక్తులు వెండి పడగలను ముక్కంటి హుండీలోనే వేస్తారు. దాంతో వెండి పడగలతో హుండీ నిండిపోతోంది. 2004 నుంచి వెండి పడగలు స్ట్రాంగ్ను నింపేశాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వెండి 20,000 కేజీల వరకు ఉంది. దీంట్లో 16,000 కేజీలు కరిగించగా వచ్చినటువంటి బార్ల రూపంలో ఉంది. ఇదంతటినీ కూడా ఈ నెలాఖరికి కానీ లేదా కమిషనర్ గారు ఇచ్చిన డేట్ ప్రకారంగా కానీ ఈ టెండర్ ద్వారా, ఈ ఆక్షన్ ద్వారా, అలాగే టెండర్ ద్వారా కూడా ఆక్షన్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. స్ట్రాంగ్ రూమ్లో కుప్పలుగా పెరిగిపోయిన వెండిని ఆదాయంగా మార్చుకోవడంలో దేవాదాయ శాఖ విఫలమవుతోంది. నిల్వ ఉన్న 20,000 కిలోల వెండిలో 18,000 కిలోల వెండి అమ్మకానికి సిద్ధంగా ఉన్నా సొమ్ము చేసుకోలేకపోతోంది. 2004 నుంచి ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్లో వెండిని నిల్వ చేస్తుండగా కేవలం 2,350 కిలోల వెండిని మిట్కు పంపి ఆ వెండితోనే నాగపడగలు తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. అయితే కుప్పలుగా ఉన్న టన్నుల కొద్ది వెండిని ఎందుకు విక్రయించలేకపోతున్నారంటే అక్కడే ఉంది మతలబంద. శివయ్య సిల్వర్కు మోక్షం రాకపోతోంది. కరిగించిన 20 టన్నుల వెండి ముక్కంటి ఆదాయానికి జమ కాకుండానే పోతోంది. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వెండి ఆదాయం శివుడి ఉండికి చేరకుండానే పోతోంది. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో స్ట్రాంగ్ రూమ్లో దాదాపు 20 టన్నుల వెండి పేరుకుపోయింది. దానిని వేలం వేస్తే కోట్ల రూపాయలు ఆలయానికి సమకూరుతాయి. కానీ గతంలోని అధికారుల అవినీతి ఆ వెండి అమ్మకాలను అడ్డుకుంటోంది. నాణ్యత విషయంలో అధికారులు వేసిన తప్పటడుగులు వేలంలో బయటపడతాయని ప్రస్తుత పాలక మండలి భావిస్తోంది. వేలం జరిగితే నాగపడగల వెనుక రహస్యం బయటపడనుంది. శ్రీకాళహస్తిలో భక్తులు సమర్పించిన నాగపడగలు 20 టన్నులకు చేరిపోయాయి. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చే ఈ సంపదను క్యాష్ చేసుకోవడంలో దేవాదాయ శాఖ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది అంతుపట్టని విషయం. గతంలో తక్కువ నాణ్యత గల నాగపడగలను కొనడం వల్ల ఇప్పుడు వాటిని అమ్మితే అసలు రంగు బయటపడుతుందని, అందుకే అమ్మకానికి తాత్సారం చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లోని మింటిలో కరిగించిన వెండి విషయంలో ఈ కుంభకోణం బయటపడిందని, దాన్ని కప్పిపుచ్చడానికే ఇదంతా జరుగుతుందని పాలక మండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ రాహుకేతు పూజ, సర్పదోష నివారణ పూజలకు వచ్చినటువంటి భక్తులకి వెండి నాగపడగల్ని దేవస్థానమే సప్లై చేస్తుంది. దీని వెండిని కొనుగోలు చేసి సర్పాలన్నింటినీ కూడా ఇక్కడే మింట్లో తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా టన్నుల కొద్దీ పర్చేజ్ చేస్తూ ఉంటారు వెండిని. 2004 నుంచి 2011 వరకు జరిగిన కొనుగోలులో అత్యంత భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఉన్నతాధికారులు రికార్డులు చెబుతున్నాయి. 2004 నుంచి 2011 వరకు ఎంతమంది కార్యనిర్వహణాధికారులు ఇక్కడ పనిచేశారు, వాళ్ళు కొనుగోలు చేసిన వెండిని సెపరేట్గా పెట్టి మింట్లో ఇన్ని రోజులు దేవాలయంలో భద్రపరిచారు. ఈ మధ్య ఉన్నతాధికారులు దాన్ని తీసుకొని వచ్చి కరిగించండి, అంత నిల్వలు అవసరం లేదు శ్రీకాళహస్తి దేవస్థానంలో అని చెప్తే ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. బ్యాచ్ల వైజ్ అంటే ఏ కార్యనిర్వహణాధికారి ఎంత కొనుగోలు చేశారు, వారి హయాంలో ఎంత వెండి మూలన పడ్డది అన్నది
తనితరిగా చేసి అది ఎంత క్వాలిటీతో ఉన్న వెండో కూడా అక్కడ మింటు రికార్డుపూర్వకంగా రాతపూర్వకంగా ఇచ్చారు. కానీ అది ఎందుకో వెలుగు చూడలేదు. రాహుకేతు పూజల కోసం 10 గ్రాముల బరువున్న పెద్ద నాగపడగలు, 5 గ్రాముల బరువున్న చిన్న నాగపడగలను ప్రతిరోజు భక్తులు హుండీలో వేస్తారు. కుప్పలుగా స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న వెండిని అమ్మేసి ఆలయంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగించాలని భక్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి దీన్ని బాండు రూపంలో కానీ లేదా దాన్ని విక్రయించి ధన రూపంలో కానీ మనం దేవస్థానానికి వేసుకునే వల్ల భక్తులకు మెరుగైన సేవలకి అదేవిధంగా వసతికి అయితే ప్రతి ఒక్కదానికి ఉపయోగించుకున్నట్టు ఉంటుంది. ఈ సిస్టమ్ అంతా జరిగేటప్పుడు ఆ నాగపడిగలన్నీ కూడా దేవస్థానంలోనే స్టోర్ అవుతూ ఉన్నాయి. స్టోర్ అయిన నాగపడిగల్ని తిరిగి మింట్ ద్వారా కరిగించి వాటి ద్వారానే మళ్ళా తిరిగి నాగపడిగలు తయారు చేయాల్సిన బాధ్యత ఎండోమెంట్ సిస్టమ్. ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం కాదు. ఇక్కడ తయారు చేస్తున్న వెండి నాగపడిగల్లో వెండికి బదులు స్టీల్ ఎక్కువగా మిక్స్ చేస్తున్నారు. ఆ కారణంగానే వాటిని కరిగించకుండా టన్నులు కొద్దీ దేవస్థానంలో మురుగుతూ ఉంది. 2004 నుంచి శివుడి సన్నిధిలో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న వెండిని తాకాలంటే భయపడ్డ మాట వాస్తవమేనని పాలక మండలి అంటోంది. వెండి కొనుగోళ్లలో భారీ అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా జరిపింది. వెండి నాణ్యత అంశం ఎవరికి చుట్టుకుంటుందోనని కలవరపడుతున్నారు. మింటిలో కరిగించిన వెండి నాణ్యత ఆధారంగా ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించి విక్రయిస్తామంటోంది ప్రస్తుత పాలక మండలి. దాదాపు 2004 నుంచి అంతకుముందు కూడా వెండి నిల్వ ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెండి అట్లే ఉంటున్నది. ఈ వెండి తాకితే ఏం జరుగుతుందో ఏమని వచ్చిన ఈవోలు అందరూ భయపడుతున్నారు. దీంట్లో అంతే కొంచెం మట్టం కలిసేసింది, నాశరకం వెండి వేసేసారు. కొన్ని రోజులు వచ్చేసి ఈ నాగపడిగలు ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. వాళ్ళు అతి తక్కువ క్వాలిటీ కలిగినటువంటి వెండి వేసి ఇచ్చేసారు. అది కరిగి చేస్తే మా గొంతుకి యాడ్ వస్తుందని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. స్వయంగా మింటికే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది ఆనాది కరిగించి మొత్తం కడ్డీల రూపంలో తీసుకొచ్చి చేసుకొచ్చినాం. సరే కొంత చేదారం అయింది, పట్టించేసింది. అది తీసుకొని వచ్చి మొత్తం దాదాపు 10 నుంచి 20 టన్నుల దాకా వచ్చి స్టాండ్లో పెట్టినాం. అది అప్పుడే కానీ ఎలా వేసి ఉంటే టన్ను అప్పుడు 70,000 ఉంది. అంత కాస్ట్లో ఉంటున్నది. ఇప్పుడు బాగా తగ్గింది, 35-40కి వచ్చేసింది. ఆ వెండి ఉంది కడ్డీల రూపంలో. దాన్ని ఈపెక్విప్మెంట్ పెట్టేసి సేల్ చేయాలని చెప్పేసి చూసుకుంటున్నాం. మాకు వచ్చినటువంటి ప్యూరిటీ గవర్నమెంట్లో కరిగించిన తర్వాత వచ్చిన ప్యూరిటీలో అంత పెద్ద వేరియేషన్ అయితే మాకు రాలేదండి. కాబట్టి అది నాకు తెలిసే ఎక్కువ అపోహలు పడ్డారని నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే మా దగ్గర బార్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన టచ్ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి దాంట్లో అయితే అంత ప్రాబ్లం రాలేదని నేను ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తెలియజేస్తున్నాను. వెండి పడగల నిల్వల నాణ్యత విషయంలో వస్తున్న విమర్శలను అధిగమించి ఎలాగైనా 20 టన్నుల వెండిని అమ్మాలని పాలక మండలి భావిస్తోంది. వచ్చిన సొమ్మును బంగారం బాండ్ల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న వెండి పడగలను ఎలా కరిగిస్తారనే వాదన వస్తోంది. అయితే సాధ్యమైనంత త్వరగా నిల్వలను వదిలించుకోవాలని పాలక మండలి ఉంది. వెండి అమ్మకాలు చేపడితే నాసిరకం బయటపడిపోతుందన్న భయం కొందరిది. కరిగించిన వెండి అమ్మకుండా నాగపడిగల తయారీకి అదే వెండిని వాడడం అనిష్టమంటున్న వాదన మరికొందరిది. ఎవరి వాదన ఎలా ఉన్నా టన్నుల కొద్దీ వెండి నిల్వల రూపంలో ముక్కంటి ఆదాయం స్ట్రాంగ్ రూమ్లోనే భద్రంగా ఉండిపోయింది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, టీవీ9 శ్రీకాళహస్తి నుంచి.